హలో కొలి ఇంకొక కొత్త కోర్స్తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్లో చాలా డిమాండ్ అన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో బయట మనం మార్కెట్లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో అది కూడా నేర్చుకోండి. సో ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పాడ్కాస్ట్లు కూడా చూడండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో ఈజీగా జాబ్ కొట్టండి. సో లేట్ చేయొద్దు, ఎంజాయ్ లెర్నింగ్. నిన్న మనం పవర్ బై డాక్స్ గురించి చెప్పుకున్నాము. సో డాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకే, సో ఎట్లా పబ్లిష్ చేస్తాము, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, డాక్స్ ఫంక్షన్స్ ఏంటి అవన్నీ నెట్తో అయిపోయింది క్లాస్. అండ్ ఈరోజు మనం పవర్ బిఐ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో పవర్ బిఐ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ క్రియేటెడ్ ఏ రిపోర్ట్, మీరు ఒక రిపోర్ట్ క్రియేట్ చేశారు, ఆ రిపోర్ట్ ఎవరితో షేర్ చేయాలి. ఓకే, క్రియేట్ చేయడం వరకు అయితే అయిపోయింది, ఓకేనా. సో క్రియేట్ చేసిన రిపోర్ట్ మీ దగ్గరే ఉంచుకుంటే కుదరదు కదా. సో మన దగ్గర ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఓకే, థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో వాళ్ళతో పబ్లిష్ చేయాలి కదా. దానికి ఏం చేస్తామంటే, మనం ఒక షేరింగ్ చేయడానికి ప్లాట్ఫామ్ కావాలి. మనం చేసిన ఒక రిపోర్ట్ ని షేర్ చేయడానికి మనకు ప్లాట్ఫామ్ కావాలి. సో వెబ్ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏముంది కదా. వెబ్ కంటే పెద్ద ప్లాట్ఫామ్ ఏం లేదు కదా. సో పవర్ పవర్ బిఐ సర్వీసెస్ ఇస్ వెబ్ ప్లాట్ఫామ్, ఓకే, టు షేర్ రిపోర్ట్ అండ్ కంటెంట్ అక్రాస్ ఆల్ ద యూజర్స్, ఓకేనా. అందరి యూజర్స్ కి షేర్ చేయడం కోసం యూజ్ చేసే, అంటే రిపోర్ట్ కానీ, డేటా సెట్ కానీ, ఓకే, అండ్ డాష్ బోర్డ్స్ కానీ షేర్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, ఓకేనా. అది. అండ్ ఈ పవర్ బిఐ సర్వీసెస్ దీని మెయిన్ పర్పస్ ఇదన్నమాట. సో ఇంకా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రిపోర్ట్ తయారు చేసాము, దానికి ఈ రోజు వరకు డేటా ఉంది, రేపు ఇంకో కొత్త డేటా వస్తుంది, ఎల్లుండి ఇంకో కొత్త డేటా వస్తుంది. అలా వచ్చే కొత్త డేటాని మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిపోర్ట్ కి యాడ్ ఆన్, డేటా సెట్ కి యాడ్ ఆన్ చేసుకుంటూ రావాలి. అంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ గా ఉండాలి డేటా అనుకుంటే, we have to do a refresh on daily basis or monthly basis కదా. సో ఆ రీఫ్రెష్, అప్డేటెడ్ డేటా చూడటం కోసం మనం రీఫ్రెష్ అప్లై చేస్తాం, ఓకేనా. మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేసామనుకోండి, రిపోర్ట్ చేసేంత వరకు మన డేటా దాంట్లో ఉంటుంది, ఓకే. సో ఇఫ్ యూ మనం ఇంకా అప్డేటెడ్ డేటా, రేపు ఎల్లుండిలో అప్డేట్ వస్తే అప్డేటెడ్ డేటా చూడాలనుకుంటే మనం రీఫ్రెష్ అప్లై చేయాలి. సో అలాంటి రీఫ్రెష్ పెట్టడం కోసం, అండ్ ఈ రిఫ్రెష్ ని మనం షెడ్యూల్ చేయొచ్చు. షెడ్యూల్ ఎలా చేయొచ్చు అంటే, ప్రతిరోజు నాకు 10ంటికి డేటా వస్తుంది అనుకోండి, నేను 11ంటికో 12ంటికో రిఫ్రెష్ పెట్టుకుంటే నాకు రిపోర్ట్ లో అప్డేట్ అయిన డేటా కూడా కనిపిస్తుంది, ఓకేనా. దాన్ని మనం షెడ్యూల్ రిఫ్రెష్ అన్నాం. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి ఆ రిఫ్రెష్ జరగాలి అని ఆటోమేటిక్ గా పెట్టుకుంటారు అనమాట, ఓకే. సో దట్ ఈస్ ద షెడ్యూల్ రిఫ్రెష్. సో ఇన్ పవర్ బిఐ సర్వీసెస్ లో మనం మెయిన్ గా ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిపోర్ట్స్ కి మెయింటెనెన్స్ చేస్తాం. మెయింటెనెన్స్ అంటే రిఫ్రెష్ చేయడం, ఇన్ కేసు రిఫ్రెష్ చేయకుండా ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందని చెక్ చేయడం, ఓకే, దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ పబ్లిష్ చేయడం, ఇలాంటివి చేస్తాం, ఓకేనా. మెయింటెనెన్స్, కొత్త అప్డేటెడ్ డేటా ఎప్పుడు రిపోర్ట్ లో కనిపించేలాగా చూస్తూ ఉంటాం, ఓకే. సో
that is the data and data set in Power BI. Okay. అండ్ ఇక్కడ మీరు మీరు పవర్ బి సర్వీసెస్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది, మెయిన్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఓకే, ఈ పవర్ బి సర్వీస్ అనే దాన్ని మనం పర్చేస్ చేయాలి. బై డిఫాల్ట్ మీకు ఏదైనా ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటే మనకి ఫ్రీ అకౌంట్ వస్తుంది. ఫ్రీ అకౌంట్లో ఏంటంటే షేరింగ్ యాక్సెస్ ఉండదు. ఎనీవే ఇట్ ఈస్ ఫ్రీ అకౌంట్ కదా, ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి షేరింగ్ యాక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. కంపేర్ టు ప్రీమియం వాళ్ళు మాత్రమే చూడగలరు అనమాట మనం షేర్ చేస్తే. ఓకే, అండ్ ఫ్రీ అకౌంట్ కూడా మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది. మనకి వర్క్ స్పేస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియో గుర్తుంచుకోండి. ఇక్కడ మనకైతే ఒకటే వర్క్ స్పేస్ ఉంది, ఫ్రీ అకౌంట్ కాబట్టి, మన అకౌంట్ మన పర్సనల్ కాబట్టి. అసలైతే రియల్ టైమ్ సినారియోస్ లో మనకు ఒక టూ త్రీ వర్క్ స్పేసెస్ ఉంటాయి. ఓకే, ఎందుకు 2-3 వర్క్ స్పేసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ రిపోర్ట్ డాష్ బోర్డ్ ఉంది. ఓకేనా, ఆ డాష్ బోర్డ్ ని బిల్డ్ చేస్తున్నాం. ఓకే, బిల్డ్ చేస్తున్నాం అంటే దాని మీద వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసేటప్పుడు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు 2 పేజీలు క్రియేట్ చేసిన, రేపు ఎల్లుండి ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తా, అవతల ఎల్లుండి ఇంకో పేజ్ క్రియేట్ చేస్తా. ఓకేనా, సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ రోజు వచ్చి ఒక యూజర్ చూసిన అనుకోండి, అప్పుడు ఏముంటాయి, 2 పేజీలే ఉంటాయి కదా. సో అట్లా కాకుండా ఏం చేస్తారంటే, మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, ఓకే, డెవలప్మెంట్ అంటే నువ్వు ఒక 5 పేజీలు క్రియేట్ చేయాలనుకుంటే 5 పేజీలు క్రియేట్ చేసిన తర్వాత చేసేంత వరకు చెక్ చేసుకోవడానికి ఒక డెవలప్మెంట్ అనే వర్క్ స్పేస్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మన వర్క్ స్పేస్ ఉన్నట్టే ఉంటుంది. వర్క్ స్పేస్ అంటే మారదు, వర్క్ స్పేస్ అనే సినారియో మారదు, బట్ అది యూజ్ చేసే పర్పస్ మారుతుంది. ఓకేనా, డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 పేజీలు చేసినాం, దాన్ని పబ్లిష్ చేసి చెక్ చేసుకుంటాం, ఇప్పటిదాకా అయింది పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుందా కావట్లేదు అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ రేపు ఇంకో పేజ్ బిల్డ్ చేస్తాం, వెళ్ళి ఇంకో 2 పేజీలు బిల్డ్ చేస్తాం, రిపోర్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే, అది కొత్త రిపోర్ట్ అనుకో ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ అనుకోండి, ఆల్రెడీ ఉన్న రిపోర్ట్, దాంట్లో 5 పేజీలు ఉన్నాయి, దాంట్లో ఇంకో 2 పేజీలు క్రియేట్ చేయాలనుకోండి కొత్తవి. సో మీరు దాని మీద వర్క్ చేస్తుంటే దాని పవర్ బి సర్వీసెస్ కి పబ్లిష్ చేసిరు అనుకోండి, ఎవరైనా యూజర్ నుంచి చూస్తే అది ఎలా ఉంటుంది, సగం డెవలప్మెంట్ అయినట్లు ఉంటుంది. సో మీరు 5.5 పేజీలే చేశారనుకోండి, 6 పేజీలు ఇంకా వర్క్ చేస్తున్నారు అనుకోండి కదా, అది పర్ఫెక్ట్ ఉండదు. ఎవరైనా వచ్చి చూసారనుకోండి, పర్ఫెక్ట్ ఉండదు. సో దానికి ఏం చేస్తారంటే, డెవలప్మెంట్ మొత్తం అంటే మనం రిపోర్ట్ ని ఫుల్ ఫ్లెడ్జ్గా చేసేసినాం, టెస్టింగ్ కూడా చేసేసినాం, అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వేరే ఒక వర్క్ స్పేస్ కి మూవ్ చేస్తాం. ఓకేనా, సో ఈ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్ కానీ లేదా ప్రీ ప్రొడక్షన్ కానీ, ఓకే, లేదా ప్రీ ప్రొడక్షన్ కానీ పబ్లిష్ చేసుకుంటాం. ఓకే, ప్రీ ప్రొడక్ట్ కానీ పబ్లిష్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, టెస్ట్ చేస్తాం సేమ్. ఓకే, టెస్ట్ చేస్తాం సేమ్ ప్రొడక్షన్ అంటే పర్ఫెక్ట్ గా, అంటే అది యూజర్ కి మనం ఇచ్చేస్తాం దాన్ని చూడటానికి. ఓకే, అది పర్ఫెక్ట్ ఉంటుంది ఎప్పుడు. ఓకేనా, రీఫ్రెష్ పరంగా కానీ ఇష్యూస్ ఏం లేకుండా, అండ్ ఓకే యూఐ పరంగా కానీ అంత డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని యూజర్ కి ఇచ్చేస్తాం మనం. సో దట్ ఈస్ ద ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ ఈస్ ద ఫైనల్ వర్షన్, ఫైనల్ మనం చేసే వర్క్ మొత్తానికి ఫైనల్, అండ్ దాన్ని డెలివరీ చేసేస్తాం, అంటే క్లయింట్కి ఇచ్చేస్తాం అండ్ యూజర్కి ఇచ్చేస్తాం. యూజర్ ఇక్కడికి వచ్చి వాటిని యాక్సెస్ చేసుకుని చూస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడే మనం యాక్సెస్ ఇవ్వచ్చు, ఇక్కడ మనం యాక్సెస్ ఇవ్వచ్చు యూజర్కి, బట్ ఇక్కడే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ యూజర్ వచ్చి సగంలో చూసారనుకోండి, లేదా వేరే మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఒక ఫార్ములా రాంగ్ రాశారనుకోండి, యూజర్ ఏమనుకుంటాడు, ఆ నెంబర్సే కరెక్ట్ అనుకుంటాడు కదా. అండ్ ఇక్కడ టెస్టింగ్ లో మీరు టెస్ట్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ దొరికింది అనుకోండి మీకు, ఆ మిస్టేక్ మీరు పాయింట్ అవుట్ దాన్ని డెవలప్మెంట్ పంపించి వర్క్ చేస్తున్నాం దీని మీద, సో ఇది మిస్టేకే కదా. సో మిస్టేక్ ని యూజర్ కరెక్ట్ నెంబర్ అనుకొని ఆ నెంబర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకే
ఇవి రెండింటికన్నా కూడా అంత పర్ఫెక్ట్ అయిన వాటికి దీనికి మనం యూజర్ కి యాక్సెస్ ఇస్తాం. సింపుల్ అండి, మనం ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం, తయారు చేసేటప్పుడు ఆ దాన్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా, ఓకే సర్వీసెస్ లో వర్క్ చేస్తుందా లేదా అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి దీన్ని వాడతాం. ఓకే, దీన్ని వాడతాం. వర్క్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం, దీనిలో పబ్లిష్ చేసి చూసుకుంటాం సర్వీసెస్ లో వర్క్ అవుతుందా కావట్లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ క్రియేట్ చేసినాం, ఆ బటన్స్ అనేవి కరెక్ట్ వర్క్ అవుతున్నాయా కావట్లేదా, ఓకే అట్లా చెక్ చేసుకోవడానికి. అండ్ ఇంకోటి, అంతా మీ రిపోర్ట్ అంతా అయిపోయింది, సో 5 పేజీలు ఉన్నాయి, అందులో ఒక 2 పేజీలు క్రియేట్ చేసినప్పుడు ఇందులో చెక్ చేసుకుంటాం. 5 పేజీలు కంప్లీట్ అయిపోయింది, దీనికి టెస్టింగ్ కి పంపించచ్చు అని అనుకున్నప్పుడు దీనికి పబ్లిష్ చేసుకుంటాం. దీన్ని పబ్లిష్ చేసి దీన్ని టెస్టింగ్ చేసుకుంటాం, ఏమైనా బగ్స్ ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా, నెంబర్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా అనేది చెక్ చేసుకుంటాం మనం. ఓకేనా, టెస్టింగ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే నెంబర్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ప్రొడక్షన్ కి పబ్లిష్ చేస్తాం. ఓకే, సో ఇలా రియల్ టైమ్ సినారియోలో మనకి ఇలా వర్క్ స్పేస్ ని హ్యాండిల్ చేస్తారు. ఓకేనా, సో సేమ్ అవే మనకి ఇక్కడ ఉంటాయి వర్క్ స్పేసెస్ లో. లేదా వీటితో పాటు ఇంకా మీకు ఏమైనా యాక్సెస్ ఉంటే అవి కూడా ఇక్కడ ఒక లిస్ట్ లో, ఈ లిస్ట్ లో ఉంటాయి ఇక్కడ. ఓకే, అదే అండ్ నెక్స్ట్ coming to the next part, the workspaces and workspace maintenance. ఓకేనా, అండ్ దీంతో పాటు మనకి డేటా ఫ్లో కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. ఓకే, డేటా ఫ్లో కాన్సెప్ట్. డేటా ఫ్లో కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మనం పవర్ క్వెరీ యూజ్ చేస్తాం చూసారా, పవర్ క్వెరీ పవర్ బిఐ సర్వీసెస్ లో, ఈ పవర్ బిఐలో డెస్క్టాప్ లో డేటా ఉన్నప్పుడు పవర్ క్వెరీ యూజ్ చేస్తాం ఇక్కడ నుంచి వెళ్ళి, పవర్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం కదా మనం. సో సేమ్ అలానే మీరు ఇక్కడ డేటా సెట్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనకి డేటా ఫ్లోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉండదు మనకి, ఎందుకంటే ఫ్రీ అకౌంట్ కదా, ఉండదు. సో సో ఇక్కడ న్యూలో వస్తుంది, యూ కెన్ క్రియేట్ ఏ డేటా ఫ్లో, బట్ ఇక్కడ మనకు ఆప్షన్ లేదు, అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడే మనం పవర్ బిఐ సర్వీసెస్ లో కూడా రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ గెట్ డేటా ఉంది, యూ వాంట్ క్రియేట్ న్యూ రిపోర్ట్, నేను ఇక్కడే రిపోర్ట్ చేస్తాను చూడండి, మీకు డేటా మొత్తం కరెక్ట్ గానే ఉంది. ఓకే, పిక్ కి పబ్లిష్ డేటా సెట్, కొత్త డేటా సెట్ కావాలంటే మాన్యువల్ పబ్లిష్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న డేటా సెట్ తోటి కూడా వర్క్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఉన్న డేటా సెట్ తోటి వర్క్ చేస్తున్నా. ఓకే, సో ఓకే, సో తీసుకున్నా, ఇది క్లిక్ చేసేది దీని మీద, వీక్ 1 డేటా సెట్ ఇది. సో ఈ డేటా సెట్ మీద క్లిక్ చేసా, చూడండి నాకు డేటా సెట్ వచ్చేస్తుంది ఇక్కడ, పవర్ బిఐ డెస్క్టాప్ వచ్చింది ఇక్కడ కదా, సేమ్ మనం ఇక్కడ నుంచి ఇంకా సేమ్. కాకపోతే ఏంటంటే దీంట్లో లిమిటేషన్స్, మనం మెజర్స్ క్రియేట్ చేయలేము. ఓకే, క్యాల్కులేటెడ్ కాలమ్స్ క్రియేట్ చేయలేము. ఓకేనా, జస్ట్ మనం ఇక్కడ పేజ్ ఇచ్చుకోవడం అండ్ ఆ విజువల్స్ డ్రా చేసుకోవడం అంతే. ఓకే, ట్రై. ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇంకా డేటా సెట్ లో అయితే మీరు చేంజెస్ ఏమీ చేయలేరు, డేటా టైపులు మార్చడం, డేటా సెట్లు మార్చడం అలాంటివి ఏమి చేయలేరు. జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ వైజ్ సేల్స్ ఎంత ఉంది, ఓకే సో దీని మీద ఒక విజువలైజేషన్ క్రియేట్ చేయడం, కస్టమైజేషన్స్ అన్ని చేసుకోవచ్చు, బటన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు,
బట్ అన్ని చేయొచ్చు కానీ డేటా సెట్ లో అయితే చేంజెస్ చేయలేము. ఓకే, డేటా సెట్ లో అయితే చేంజెస్ చేయలేము. డేటా సెట్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఫినాన్షియల్ అని తీసుకుంటాం కదా, దీంట్లో మార్చడం, కొత్త కాలం యాడ్ చేయడం, కొత్త మెజర్ యాడ్ చేయడం అలాంటివి చేయలేము. ఓకే, సో అది ఇంకా రిపోర్ట్ క్రియేట్ చేయడం మీకు తెలుసు కదా, ఇట్లా షేప్స్ పెట్టుకోవడం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని విజువల్స్ క్రియేట్ చేయడం. అండ్ మొబైల్ లేఅవుట్ కూడా ట్రై చేయండి. ఓకే, ఎవ్రీ టైం మొబైల్ లేఅవుట్ కూడా ట్రై చేయండి, బికాస్ సమ్ టైమ్స్ కొన్ని కంపెనీలు మొబైల్ లేఅవుట్ కూడా చూస్తాయి. ఓకే, మొబైల్ లేఅవుట్ అంటే ఏం లేదు, ఉన్న మనం రిపోర్ట్స్ మొబైల్స్ లో చూస్తాం కదా, సో ఆల్రెడీ ఉన్న రిపోర్ట్ ని జస్ట్ ఇట్లా అరేంజ్ చేసుకోవడం అంతే. ఓకే, ఉన్న రిపోర్ట్ ని ఇట్లా పేజ్ బై పేజ్ అరేంజ్ చేసుకోవడం అంతే. నేను ఆల్రెడీ ఒక ఉన్న రిపోర్ట్ తీసి చూపిస్తాను, ఇది చూడండి. ఇంకోటి వెబ్ లేఅవుట్ బట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాను, లేదా రీడింగ్ వ్యూ అని కొడితే రిపోర్ట్ కంప్లీట్ అయిపోయి మామూలు వ్యూలోకి వెళ్ళిపోతాం. ఓకే, అది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫిట్ ఇంటూ పేజా, విత్ యాక్చువల్ సైజా, అండ్ ఓకే గ్రిడ్ కావాలంటే గ్రిడ్ షో చేయొచ్చు. మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ లాక్, బుక్ మార్క్ ప్యానల్ కావాలంటే బుక్ మార్క్ ప్యానల్, సెలక్షన్ ప్యానల్, సింక్ స్లైసర్ ప్యానల్స్ మీకు తెలుసు కదా, ఆ సింక్ స్లైసర్ ప్యానల్స్ ఇవి ఇక్కడ ఉంటాయి. అండ్ విజువల్ ఇంటరాక్షన్, ఎడిట్ ఇంటరాక్షన్స్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఇది రీఫ్రెష్, జస్ట్ రిఫ్రెషింగ్ విజువల్స్, ఈ విజువల్స్ రిఫ్రెష్ చేయడానికి. ఓకే, అండ్ డూప్లికేట్ పేజ్, ఈ పేజ్ని డూప్లికేట్ చేయడానికి ఇక్కడ నుంచి కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఇట్లా రిపోర్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, రిపోర్ట్ క్రియేట్ చేసుకొని దీన్ని మనం జస్ట్ సేవ్ చేసుకుంటే ఒక రిపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, రిపోర్ట్ నేమ్ అడుగుతుంది, ఆ రిపోర్ట్ నేమ్ ఇవ్వండి, డెమో సర్వీసెస్. ఓకే, పవర్ బి సర్వీసెస్ లో కూడా ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ అయిపోయింది ఇది ఇంకా రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ మీరు ఇప్పుడు చూడొచ్చు మీ వర్క్ స్పేస్ లో. మీ వర్క్ స్పేస్ లో డెమో సర్వీసెస్ అని ఉంటుంది. డేటా సెట్ ఇది, డెమో సర్వీసెస్. ఇలా మీరు క్రియేట్ చేయొచ్చు. అబౌట్ ద షేరింగ్ పార్ట్, ఇక్కడ షేర్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓకే మీరు ఈమెయిల్ ఐడి యాక్సెస్ ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ద యాక్సెస్. ఓకే, షేర్ చేయొచ్చు లేదా యాక్సెస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు యాక్సెస్ ఉంది, మీకు ఇంకెవరికైనా యాక్సెస్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ మేనేజ్ షేర్ రిపోర్ట్ వ్యూ. ఓకే, మేనేజ్ పర్మిషన్స్ లో. ఓకేనా, సో ఇక్కడ ఉంటుంది, మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇంక్లూడ్ చేసి షేర్ కొడితే ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ వెళ్తుంది దానికి, లేదా మీరు ఈ లింక్ అయినా షేర్ చేయొచ్చు వాళ్ళకి. ఎలా ఎలా చేసినా ఓకే. అదే మనం ఇట్లా రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి షేర్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఉంటుంది షేర్ చూడండి. ఇక్కడ నుంచి మీరు రిపోర్ట్ సెండ్ చేయొచ్చు, రిపోర్ట్ మెయిల్కి సెండ్ చేయొచ్చు లింక్ ని. ఎంబెడ్ అంటే వెబ్సైట్ కి కానీ, లేదా షేర్ పాయింట్ ఆన్లైన్ కి కానీ, లేదా పబ్లిష్ టు పబ్లిక్ కానీ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, నేను ఇది ట్రై చేస్తాను రేపు చూపించడం కోసం ఎలా పబ్లిష్ చేస్తారనేది. ఓకే, and coming to the export, you can export to PDF, you can export to PPT, you can export to, you can use this అంటే మనకు ఉన్న డేటా సెట్ ని అనలైజ్ చేయొచ్చు ఎక్సెల్ లో. మీకు ఎక్సెల్ లో వస్తుంది, దానిలో మీరు ఇంకేమన్నా అనాలిసిస్ పర్పస్ వాడుకోవాలనుకుంటే యూ కెన్ అనలైజ్ ఇన్ ఎక్సెల్ డేటా సెట్ ని, రిపోర్ట్ కాదు. ఓకే, పీడిఎఫ్ లో ఏంటంటే రిపోర్ట్ పేజ్ బై పేజ్ ప్రింట్ అవుతుంది, పీపీటీలో కూడా అంతే, పవర్ పాయింట్ లో కూడా అంతే, రిపోర్ట్ పేజ్ బై పేజ్ ప్రింట్ అవుతుంది. ఇవి రెండు ట్రై చేయండి. ఓకే, ట్రై చేయడానికి 2 నిమిషాలు కూడా పట్టదు, ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద చాట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీమ్స్ ఉందనుకోండి, ఇది మీరు క్లిక్ చేస్తే టీమ్స్ చాట్ ఓపెన్ అవుతుంది. ఓకే, రీసెంట్ గా ఏమైందంటే టీమ్స్ లో కూడా మనకి పవర్ బిఐ కనిపిస్తుంది సర్వీసెస్. రీసెంట్ గా యాడ్ అయింది ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్. టీమ్ చాట్ ఉంటుంది కదా మైక్రోసాఫ్ట్ టీమ్స్, టీమ్స్ లో మనకి పవర్ బిఐ యాప్ అనేది వస్తుంది, అక్కడే వస్తుంది ఇక. ఓకే, అండ్ కామెంట్, మీరు చేసింది ఏదైనా బాగాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగాలేదు ఏదైనా, సో ఎవరు పుల్లారం వర్క్ చేశారు దీని మీద, ఓకేనా, నేను కామెంట్ ఇస్తున్నా, హాయ్ పుల్లారం,
Okay. Hi Polaram, please change. Numbers are not correct. Okay, or else ఇక్కడ పుల్లరావడం అనిపిస్తుంది. Okay. Please remove. Okay. Please remove Pullarao product from list. Okay. Quotes లో పెడుతున్నాను దాన్ని ఎందుకంటే హైలైట్ చేయడం కోసం. List. It is not a valid product. ఓకే, పోస్ట్ కొడితే ఏమైందంటే నీకు మెయిల్కి వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు ఓపెన్ చేశారనుకోండి అప్పుడు మీకు ఇక్కడ కామెంట్ బాక్స్ కనిపిస్తుంది. రైట్, మై వర్క్ స్పేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కులరా కానీ ఇంకెవరైనా ఓపెన్ చేశారు అనుకోండి రిపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. సారీ, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, దాన్ని బట్టి మీరు ఇక్కడ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇంకొకటి సబ్స్క్రైబ్. మీకు ఏమైనా అలర్ట్స్ అలాంటివి ఏమైనా కావాలన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఎడిట్, ఆల్రెడీ ఈ రిపోర్ట్ ఉంది, ఓకే, ఈ రిపోర్ట్ని ఇప్పుడు మీరు ఎడిట్ చేయాలి. బార్ చార్ట్ కలర్ ఫెయిల్ అయింది లేదా ఈ పుల్లారావుని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఇప్పుడు అతను కామెంట్ పెట్టింది కదా, ఫిల్టర్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే కామెంట్ పెడితే డెస్క్టాప్ లోకి వెళ్ళి అక్కడ చేంజ్ చేయాలి, చేంజ్ చేయకూడదు. ఓకే, ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్. ఇక్కడికి వెళ్ళి ప్రొడక్ట్ లిస్ట్ లోంచి అందరిని సెలెక్ట్ చేసి జస్ట్ పుల్లారావు ఒకతోనే ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పుల్లారావు లిస్ట్ లో లేదు. ఓకేనా, అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేస్తాను. జస్ట్ ఒక నిమిషం అంజన్ పని చేస్తా. ఓకే, సో యూ కెన్ కంటిన్యూ అవర్ క్లాస్. ఇలా చేయొచ్చు అనమాట. ఓకేనా, సేవ్ చేయొచ్చు. సేవ్ చేస్తే డన్, అది వి జస్ట్ సేవ్. అండ్ ఇప్పుడు చూడండి సేవ్ చేసాం కానీ మనకి ఇంకా ఈ బార్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం రీడింగ్ వ్యూలోకి వెళ్ళాలి. రీడింగ్ వ్యూలోకి అంటే మీకు రిపోర్ట్ యూజర్ ఫస్ట్ ఎలా వస్తుందో ఆ వ్యూ అనమాట. ఓకేనా, అది ఇక్కడ కూడా మీరు ఫిల్టర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అక్కడ ఎనేబుల్ చేస్తే అంటే ఇక్కడ కనుబొమ్మ కనిపించేలాగా పెట్టారనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ డిజేబుల్ లో పెడితే ఇక్కడ మీకు ఇది కనిపించదు, ఫిల్టర్ ప్యానల్ కనిపించదు. ఓకేనా, అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం పెట్టుకుంటాం. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు లాస్ట్ రిఫ్రెష్ అయిన డేట్ కనిపిస్తుంది. ఇట్లా క్లిక్ చేస్తే పేజ్ పేరు ఏంటి, హోమ్ పేజ్, కాంటాక్ట్ ఎవరైతే పబ్లిష్ చేశారో ఇది. ఓకేనా, అండ్ ఇది అండ్ ఇక్కడ చూడండి మీరు క్లిక్ చేయగానే కింద కర్సర్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ లో మీకు మెయిల్ ఐడి కూడా కనిపిస్తుంది. ఓకే, మెయిల్ టు powerbi_soc_softech.com. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మెయిల్ వస్తుంది. ఓకే, మెయిల్ వెళ్తుంది అతనికి ఏమైనా మీరు మెయిల్ చేయాలనుకుంటే. ఓకే, అండ్ yeah, coming to his files.
ఇది దీన్ని సేవ్ యాజ్ కాపీ కొట్టచ్చు, ఇంకొక కాపీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి డౌన్లోడ్ అంటే మనకి డెస్క్టాప్ ఉంటుంది కదా, ఆ పీబీఎక్స్ ఫైల్, ఆ పీబీఐఎక్స్ ఫైల్ కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండ్ ప్రింట్ దిస్ పేజ్, కావాలంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. మనం ప్రింటర్ ఉంటుంది కదా, ప్రింటర్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు రిపోర్ట్ ని. ఓకే అండ్ కమింగ్ టు సెట్టింగ్స్ రిపోర్ట్ పేరును మార్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, స్నాప్ షాట్, ఏమైనా స్నాప్ షాట్ అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి this one. Okay and save. అలా స్నాప్ షాట్ లాగే ఇవ్వచ్చు డిస్క్రిప్షన్ కి. ఓకే ఇప్పుడు మీకు ఏదైనా కంటెంట్ స్నాప్ షాట్ లాగా ఇవ్వచ్చు డిస్క్రిప్షన్ కి. అండ్ మై హోమ్ ఒకసారి demo services and add to favorite. ఓకే సో ఇప్పుడు ఇలా వస్తుంది ఫేవరెట్ కి యాడ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ పార్ట్, ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే సెర్చ్ బాక్సెస్, ఇది రిపోర్ట్స్ కానీ డేటా సెట్స్ కానీ అండ్ డాష్ బోర్డ్ క్రియేషన్ అనేది నేను ఒకసారి రేపు చెప్తాను. ఫార్వర్డ్ జస్ట్ రిమైండ్ మీ. ఓకే నేను మర్చిపోయి చెప్పండి. అలర్ట్ ఎలా క్రియేట్ చేస్తాము పవర్ బి సర్వీసెస్ లో, ఇది డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాము. అండ్ ఇవి డేటా సెట్స్ అండ్ డేటా ఫ్లోస్ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి డేటా ఫ్లోస్ క్రియేట్ చేసే దానికి లేదు. అండ్ కమింగ్ టు ద వ్యూ. ఓకే ఇది వ్యూ అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసేది లిస్ట్ వ్యూ. ఓకే మీకు గ్రిడ్ వ్యూ కావాలంటే గ్రిడ్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఏ రిపోర్టు ఏ డేటా సెట్ మీద వర్క్ అవుతుంది అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫినాన్షియల్ డాష్ బోర్డ్ డెమో అనే దాని మీద రిపోర్ట్ తయారు చేస్తున్నాం కొత్తగా కదా. సో డెమో డాష్ బోర్డ్ కదా, ఫినాన్షియల్ ఓకే డెమో సర్వీసెస్ ఇది. ఓకే సో ఈ రిపోర్ట్ నేను ఏ డేటా సెట్ వాడుకొని చేశా, ఈ ఫినాన్షియల్ డెమో రిపోర్ట్ డేటా సెట్ ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకొని చేశా కాబట్టి చూడొచ్చు మీరు. ఇదే డేటా సెట్ వాడుకొని ఈ రిపోర్ట్ తయారు చేశాను. ఇదే డేటా సెట్ వాడుకొని ఈ రిపోర్ట్ కూడా తయారు చేశాను. యూ కెన్ సీ దట్. ఓకే ఇవన్నీ చూడొచ్చు మనం. అండ్ ఇంకా రిఫ్రెష్ కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ పెట్టవచ్చు. అండ్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షో ఎంబెడ్ యాక్సెస్ వర్క్ స్పేస్ చూడవచ్చు. మీకు వర్క్ స్పేసెస్ లో డేటాబేసెస్ రిపోర్ట్ ఇట్లా. ఓకే ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఈ డేటా సెట్ కి ఏమన్నా అయితే ఎన్ని రిపోర్ట్లు ఇంపాక్ట్ అవుతాయి, ఎన్ని వర్క్ స్పేసెస్ ఇంపాక్ట్ అవుతాయి, ఇట్లా ఎన్ని డాష్ బోర్డ్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాయి కిరణ్ ఇంప్రూవ్మెంట్ అనే ఒక ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ చూడండి, నాకు ఈ రిపోర్ట్ నుంచి ఈ రిపోర్ట్ నుంచి ఈ రిపోర్ట్ నుంచి 3 రిపోర్ట్ల నుంచి కలిపి చేశాను. ఓకే సో అందుకనే ఇట్లా కనిపిస్తుంది. ఇది గ్రిడ్ వ్యూ, ఐ మీన్ లీనేజ్ వ్యూ. అండ్ ఇది లిస్ట్ వ్యూ.
లిస్ట్ మీరు డెమో సర్వీస్ డేటా సెట్ లేదు, ఇక్కడ మీకు కావాలంటే సెర్చ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, సెర్చ్ చేస్తే వస్తుంది. అండ్ మీరు ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ లా ఏంటిది అని. ఓనర్ పుల్లారావు బూడిద ఉన్నాయి అంటే మీరు క్రియేట్ చేసినవి కావాలా, లేకపోతే వేరే ఇంకెవరైనా క్రియేట్ చేసినవి కావాలా, అలా చేసుకోవచ్చు. ఓకే, ఫిల్టర్ చేసుకొని చూడొచ్చు. చాలా ఉంటాయి రియల్ టైంలో, అందుకని రియల్ టైంలో ఇక్కడ ఒక 50-70 ఉంటాయి, అలాంటి టైంలో యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ ఆల్లో మనకు అన్ని వస్తాయి. వర్క్ స్పేసెస్ ఐ మీన్ రిపోర్ట్స్ వస్తాయి, డాష్ బోర్డ్స్ వస్తాయి. ఇది డాష్ బోర్డ్ సింబల్. ఓకే, ఇది రిపోర్ట్ సింబల్ బ్లూ కలర్ది, ఇది డేటా సెట్ సింబల్. ఓకే, గుర్తుంచుకోండి ఇది. ఓకే, ఇక్కడ ఓన్లీ రిపోర్ట్, చూస్తే మీరు బ్లూ కలర్ ఉంటుంది. డాష్ బోర్డ్ కూడా, సారీ, రిపోర్ట్ అండ్ డాష్ బోర్డ్ కూడా. ఇదేంటంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఇది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు డేటా సెట్, ఇక్కడ మనకి డేటా సెట్స్ ఉంటాయి. డేటా సెట్స్ అండ్ డేటా ఫ్లోస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, అండ్ ఇక్కడ హోమ్, ఇది హోమ్, ఇది ఫేవరెట్ ఆప్షన్. మీకు ఏమైనా ఫేవరెట్ రిపోర్ట్స్ అంటే మీరు ఇక్కడ రిపోర్ట్స్ లోపల స్టార్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఫేవరెట్ అయిపోతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, కంటెంట్, దీంట్లో ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఫేవరెట్ లో యాడ్ అవుతుంది. ఓకే, ఫేవరెట్ లో ఇట్లా యాడ్ అవుతుంది. అండ్ రీసెంట్ అంటే మీకు ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసిన రిపోర్ట్లు అన్ని. మీకు క్రియేట్ అంటే క్రియేట్ చేయడానికి, డేటా సెట్స్ అంటే డేటా సెట్ లిస్ట్ వస్తుంది, ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయని. ఓకే, పునరావృత ఫైనాన్షియల్ వీక్ ఇది. రికమెండెడ్ డేటా సెట్స్ ఇవి కాకుండా ఇవన్నీ ఉన్నాయి. యాప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ అంటే మన దగ్గర ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇన్ని రిపోర్ట్స్ నుంచి మంచి రిపోర్ట్స్ ఒక 2-3 తీసి యూజర్ కి కావాల్సిన రిపోర్ట్స్, అవి యూజర్స్ కోసం బిల్డ్ చేసినాయి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇంటర్నల్ పర్పస్ లో వేసుకుంటాం, యూజర్స్ కూడా ఇవ్వడానికి చేసుకుంటాం. ఇంటర్నల్ పర్పస్ లో మేము చేసిన సినారీ చెప్తాను. ఇంటర్నల్ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది, ఒక షాప్ లో అతను వచ్చి ఒక సోప్ కొన్నాడు అనుకోండి. ఒక సోప్ కొంటే దానికి అతను కొన్న రేట్ ఉంటుంది, అతను అమ్మే రేట్ ఉంటుంది కదా. ఇప్పుడు కస్టమర్లకి ఏ రేట్ చూపిస్తాం మనం? అమ్మే రేటే చూపిస్తాం, మనం కొనే రేట్ చూపించాం కదా. సో మనం కొనే రేట్ ఉన్న రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ఎంత కొన్నాం, అసలు మన దగ్గర ఎన్ని కొన్నది, ఎంత కమ్మినాం, కరెక్ట్గా వస్తుంది, లాభం ఎంత వస్తుంది తెలుసుకోవాలన్న రిపోర్ట్లు ఉంటాయి కొన్ని. ఓకేనా, దాన్ని ఇంటర్నల్ పర్పస్ అంటే మన కోసం మన మేనేజర్ల కోసం, ఓకే, వాళ్ళ కోసం చేసేది అనమాట. ఇంటర్నల్ పర్పస్ యూజ్ చేసుకునే రిపోర్ట్స్ కి అట్లా వదిలేసి, ఓకే, మిగతా రిపోర్ట్లని ఏవైతే కస్టమర్ అమ్మే రేట్ చూసిందా వాటి రిపోర్ట్ వరకు చూపించాలి అని అనుకుంటే మై వర్క్ స్పేస్ లో, సో ఇందులో మనం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఎనేబుల్ టాగుల్ బటన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ టాగుల్ బటన్ లో ఇక్కడ సెన్సిటివిటీ, ఇక్కడ మనకి టాగుల్ బటన్ వస్తుంది. టాగుల్ బటన్ స్విచ్ వస్తుంది ఒకటి, దాన్ని స్విచ్ ఆన్ చేసుకుంటే మనం యాప్స్ లో పబ్లిష్ చేసుకోవచ్చు. అంటే ఆ రిపోర్ట్ నేను యూజర్ కి చూపిద్దాం అనుకుంటున్నాను, యాప్స్ కి పబ్లిష్ చేసుకుంటా అని. అప్పుడు ఈ వర్క్ స్పేస్ కి రాకుండా యూజర్ ఏం చేస్తాడంటే ఈ యాప్ కి వెళ్ళి యాప్ లోనే చూసుకుంటాడు. ఓకే, ట్రై చేద్దాం. ఒకటి యాప్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ యాప్స్ ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ ఆల్రెడీ రిపోర్ట్ చేసినాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఇవి అనమాట. ఓకేనా, రిపోర్ట్స్ మీరు చూసుకోవచ్చు దీంట్లోంచి. ఎజైల్ అనాలిసిస్ ని మనం చెప్పిన పునరావృతి. ఓకే, సో దాని మీద రిపోర్ట్ అనమాట ఇది. ఈ కరోనా అనాలిసిస్ రిపోర్ట్. ఓకే, అట్లా. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనాలిసిస్ రిపోర్ట్ తీసుకున్నాము, ఈజీగా ఉంటుంది కదా. అండ్ రీసెంట్ గా మాకు కొత్త పివోసి వచ్చింది. సో ఐ షో యూ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్. ఓకే, ఇది ఓకే. ఓకే, యా, సో ఇది రిపోర్ట్. ఓకేనా,
And I'm saying and get it done. Agree the Microsoft terms, continue. ఇన్స్టాల్ పవర్ బి యాప్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ కావాలని అడుగుతుంది. ఓకే, ఓకే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పునరాబూడిద వర్షన్ ఎప్పుడు చేశారు ఏంటిది వర్షన్ అని కనిపిస్తుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే చూసారు ఇది ఈ యారో మార్కులు ఇవన్నీ రిపోర్ట్స్. ఓకే, సో ఇది ఒక రిపోర్ట్, ఇది ఒక రిపోర్ట్, ఇది ఒక రిపోర్ట్ అన్నమాట. ఓకే, సో ఈ రిపోర్ట్ మనకి పేజెస్ ఉంటాయి కదా, పేజెస్ ఇవన్నీ. ఓకేనా, సో పేజెస్ ఇవన్నీ. పేజ్ ఇది పేజ్, అండ్ ఇది రిపోర్ట్ పేరు, గో టు ట్యూటోరియల్ రిపోర్ట్ పేరు ఇది. ఓకే, అండ్ కాంటాక్ట్ డెవలపర్స్ ఇది కూడా ఒక రిపోర్ట్ పేరు. ఓకే, అతను ఏం చేసిండు డైరెక్ట్ నావిగేషన్ ఇచ్చేసిండు యూఆర్ఎల్ పెట్టేసి. ఓకే, సో ఇది అనమాట. ఓకే, సో అండ్ ఇలా ఉంటుంది యాప్ అనేది. డిఫరెంట్ పేజెస్ వస్తాయి, అండ్ ఇక్కడ రిపోర్ట్ పేరు వస్తుంది. అలా ఇక్కడ ఇంకో 2-3 రిపోర్ట్స్ ఉంటే ఇంకో రిపోర్ట్స్ యాడ్ చేస్తే అవి కూడా వస్తాయి, ఉంటుంది అనమాట. ఇంకా బ్యాక్ మీద క్లిక్ చేశాను అండ్ మై వర్క్ స్పేస్. ఓకే, ఇక్కడ మై వర్క్ స్పేస్ లో యా ఇంకేం మిగిలిపోయింది. అసలు మనకి యాప్ క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ ఏది లేదు. యాక్చువల్ అయితే క్రియేట్ అన్ యాప్ అని ఉంటుంది మనకి. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది క్రియేట్ అన్ యాప్ అని వస్తుంది. ఒక వర్క్ స్పేస్ లో ఒక యాప్స్ కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది యాప్ క్రియేట్ చేస్తే మనకి ఇందులో కనిపిస్తుంది, యాప్స్ లో కనిపిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు the part, one more part, that is like ఓకే మూవింగ్ మోజో. నాకు ఈ రిపోర్ట్ ఎంతమంది చూస్తున్నారు, ఓకే ఎప్పుడెప్పుడు ఏ రోజు ఎంతెంత మంది చూసారు అనే డీటెయిల్స్ కావాలనుకోండి. సో నాకు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి అనలైజ్ ఎక్సెల్ అంటే ఈ రిపోర్ట్ యొక్క డేటా సెట్ ని మనం ఎక్సెల్ లో అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే డేటా ఉంది, రిపోర్ట్ ఉంది, ఓకే ఆ రిపోర్ట్ కరెక్ట్ నెంబర్స్ చూపిస్తుందా చూపించట్లేదా. ఒకసారి ఎక్సెల్ లో డేటా తీసుకుని, ఎక్సెల్ ఈజీ కాబట్టి ఎక్సెల్ లో అంటే సమ్ చేసుకొని డివిజన్ చేసుకొని అట్లా చేసుకొని చూడొచ్చు. ఓకేనా, లేదా వీలుకప్ కానీ ప్యూర్ టేబుల్ కానీ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అండ్ డిలీట్ అంటే రిపోర్ట్ డిలీట్ చేయడం. ఓకేనా, ఇది రిపోర్ట్ డిలీట్ చేసేది డేటా సెట్ కాదు. ఓకేనా, డేటా సెట్ కాదు, ఎందుకంటే ఇందాక డిపెండెన్సీలో ఉన్నారు చూసారా. ఇప్పుడు ఒక రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఈ రిపోర్ట్ ని డిలీట్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ ని డిలీట్ చేస్తే ఈ రిపోర్ట్ యొక్క డేటా సెట్ ఉంది చూసారా, డేటా సెట్, ఈ డేటా సెట్ అనేది అలానే ఉంటుంది. ఓకే, బట్ ఈ డేటా సెట్ అనేది రిపోర్ట్ డిలీట్ చేయకుండా డిలీట్ అవ్వదు, ఎందుకంటే డిపెండెన్సీ ఉంది కదా దీని మీద దీనికి. చూడండి కావాలంటే క్లిక్ అండ్ డిలీట్. I shall do and permanent delete the data set
all reports and dashboard content to the data from this data set will be deleted. Okay, అర్థమైందా? డేటా సెట్ డిలీట్ చేసేస్తే ఇవన్నీ కూడా డిలీట్ అవుతాయి అని చూపిస్తుంది. ఓకే, సో అది మనం డిలీట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డిలీట్ చేసుకోవాలి. డిపెండెన్స్ ఏమేమి ఉంది అనేది చూసుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్ ఇన్సైట్స్. క్విక్ ఇన్సైట్స్ జనరేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఓకే, I'm just clicking on quick insights, view insights. ఓకే, లైఫ్ టైం గ్రాస్ చూడొచ్చు మీరు. లైఫ్ టైం గ్రాస్, లైఫ్ టైం గ్రాస్, యావరేజ్, ఐఎండిబి రేటింగ్ అదే మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట రిపోర్ట్. కాకపోతే ఇక్కడ ప్రాపర్ రాలేదు. సో ఇది అవుట్లైనర్. మీకు తెలిసినట్టయితే అవుట్లైనర్ క్రియేషన్ చేసుకుంటాం మనం. ఓకే, అండ్ ఇది అవుట్లైనర్ 9 రేటింగ్, 9 అబో రేటింగ్ ఉన్నాయి, రెండే ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ హోవర్ అండ్ యూ కెన్ సీ. ఓకే, గ్రాస్ లిమిట్ ఇంత ఉంది, ఇంత ఉంది, రెండే రెండు ఉన్నాయి ఇట్లా. అదే మనకి అనాలిసిస్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలా 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 అని చాలా ఉన్నాయి చూడండి. ఇన్ని విజువల్స్ క్రియేట్ చేసి చూపిస్తుంది అదే. ఓకే, దట్ ఈస్ క్విక్ అనాలిసిస్, క్విక్ ఇన్సైట్స్. అండ్ నెక్స్ట్ సేవ్ ఏ కాపీ అంటే ఈ కాపీ అనేది ఇంకోటి సేవ్ అవుతుంది. సెట్టింగ్స్. ఓకే, ఇవి సెట్టింగ్స్ లో మనం ఇందాక ఆల్రెడీ చూసాం, రైట్. అండ్ ప్రమోటెడ్ నాట్. ఈ ఎండ్యూరెన్స్ అనేది ఏంటి అంటే పర్ఫెక్ట్ రిపోర్ట్ అనుకోండి. ఎండ్యూర్ మనం ప్రమోట్ చేయొచ్చు దీన్ని. సో ప్రమోట్ చేశారు అనుకుంటే అది పర్ఫెక్ట్ డేటా సెట్ అండ్ పర్ఫెక్ట్ రిపోర్ట్ అన్నట్టు. కళ్ళు మూసుకొని దీన్ని యూజ్ చేసుకున్నాం అర్థం అట్లా. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్. దిస్ ఇస్ యూసేజ్ మ్యాట్రిక్స్ అనమాట. యూసేజ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఎంతమంది రిపోర్ట్ చూసారు, ఎప్పుడెప్పుడు చూసారు, ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను, మనకి యూసేజ్ మ్యాట్రిక్స్ రిపోర్ట్ అనేది కింద వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ రావాలి. బాక్స్ ఆఫీస్ మెట్రిక్స్ ఫర్, ఓకే, ఎం మీద ఉన్నది. మెట్రిక్స్ ఫర్ బాక్స్ ఆఫీస్ మూవీ అని ఉంది. రిపోర్ట్ యూసేజ్ మెట్రిక్స్. ఓకే, సో ఇది ఇంతమంది చూసారు ఈ రోజు. 2వ తారీఖు ఇద్దరు చూసినాం. 2/10/21 ఉన్న రోజు ఇద్దరు చూసారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో ఇద్దరు చూసారు 17th. ఓకేనా, నిన్నటి రిపోర్ట్ వరకు ఉంటుంది చూడండి కావాలంటే. అతని పేరు, ఓకే, అతని పేరు అండ్ అతని యొక్క యూజర్ నేమ్ అండ్ అతని యొక్క వ్యూస్, ఎన్ని వ్యూస్ ఇప్పటి వరకు చూస్తుంది, ఇప్పటికి 8 సార్లు చూసాం. ఓకే, అలాంటి డీటెయిల్స్ వస్తాయి అనమాట. డిస్ట్రిబ్యూషన్, షేరింగ్, షేర్ చేసినప్పుడు ఎంతమంది చూసారు, వర్క్ స్పేస్ నుంచి ఎంతమంది చూసారు అనే డీటెయిల్స్ వస్తాయి. అండ్ ప్లాట్ఫామ్స్, మొబైల్లో ఎంతమంది చూసారు, వెబ్లో ఎంతమంది చూసారు, అన్నిట్లో కలిపి ఎంతమంది చూసారు. ఓకే, ఓవర్ వ్యూ. ఓకే, దిస్ ఇస్ ఓవర్ వ్యూ. అండ్ ఈ రిపోర్ట్ తీసుకొని కూడా మనం ఇంకొక రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఓకే, యూసేజ్ మెట్రిక్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేశాం మేము. అంటే మా వర్క్ స్పేస్ మొత్తానికి ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి, ఆ రిపోర్ట్లో ఏ రిపోర్టు ఎవరెవరు ఎన్నిసార్లు చూశారు అనే దాన్ని ఒక రిపోర్ట్ కింద చేశాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద యూసేజ్ మెట్రిక్స్ రిపోర్ట్. గుర్తుంచుకోండి, యూసేజ్ మెట్రిక్స్ రిపోర్ట్. అండ్ ఇది వ్యూ లీనేజ్ అంటే మనం చూసాం ఏ రిపోర్ట్ ఏ డేటా సెట్ మీద లీన్ అయి ఉంటుందో కనిపిస్తుంది అంతే. ఇది ఇందాక మనం చూసింది. సో ఇవి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపించేవి రిపోర్ట్ మీద అండ్ డేటా సెట్స్ మీద కూడా ఎప్పుడైనా చూద్దాము. దెన్ వీ కెన్ రాప్ ఇట్ అప్. సో ఇవి అనలైజ్ ఎక్సెల్ ఇప్పుడే చెప్పాను. క్రియేటింగ్ రిపోర్ట్ అంటే
మనకి రిపోర్ట్ ఇది ఈ డేటా సెట్ ని వాడుకొని రిపోర్ట్ తయారు చేయడం, డెలీట్ అంటే డెలీట్ చేయడం డేటా సెట్ ని, వ్యూ ఇన్సైట్స్ అంటే ఇప్పుడే చూసాం మనం, ఇన్సైట్స్ జనరేట్ చేస్తుంది. సెక్యూరిటీ, యూ వాంట్ అప్లై ఎనీ సెక్యూరిటీ, ఓకే, రో లెవెల్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అనమాట. ఓకే, ఆ రో లెవెల్ సెక్యూరిటీ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు చూపిస్తుంది చూడండి. Any previous definition of row-level security is no longer working. You will need to create row-level security in Power BI Desktop. Okay. In services, you can add members to roles you create. Okay. ఇది నేను చాలా సార్లు ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పిన ఆన్సర్ ఇది. రోల్ లెవెల్ సెక్యూరిటీ. అవును, ఇంతకీ రోల్ లెవెల్ సెక్యూరిటీ చెప్పాను నేను పవర్ BI డెస్క్టాప్ లో. ఐ థింక్ నో. ఓకే, నెక్స్ట్ ఈ సర్వీసెస్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ వాటిలో చెప్తాను రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే, సో రో లెవెల్ సెక్యూరిటీ నెక్స్ట్ టూల్ టిప్. టూల్ టిప్ పేజ్. ఓకే, పేజ్ లెవెల్ ఫిల్టర్స్ ఫిల్టరింగ్ అయిపోయింది, డ్రిల్ త్రూ అయిపోయింది. ఓకే, ఇంకా గుర్తొస్తే నేను నోట్ చేస్తాను. ఇది రెండే నాకు తెలిసి. సో ఆ రో లెవెల్ సెక్యూరిటీస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, అదేంటంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం అండ్ ఆ డాష్ బోర్డ్ కి అలర్ట్స్ క్రియేట్ చేయడం. ఓకే, అలర్ట్స్ ఎలా 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 పెడతాము, డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం, అవి రెండు చూద్దాం. ఓకేనా? ఓకే, that's it for the day, guys. If you have anything, you can ask. Okay, bye.